అందరికీ నమస్కారం. నా మొట్టమొదటి సినిమా బాబు. నా రెండవ సినిమా జ్యోతి. జ్యోతి సినిమా నాకు మొట్టమొదటి నంది వచ్చిన సినిమా. మమతల కోవిల అనే నవల ఆధారంగా క్రాంతికుమార్ గారు నిర్మాతగా నేను నా దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా. ఈ రోజుకి 50 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అందులో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒరిజినల్ లొకేషన్స్లో ఒక సెట్ కూడా లేకుండా ఒరిజినల్ లొకేషన్స్లో విన్సెంట్ గారు అద్భుతంగా చేశారు. ఆయన చక్రవర్తి అద్భుతమైన సంగీతం. 4 పాటలకి కొరియోగ్రఫీ లేకుండా మొత్తం నేనే చేశాను. అంతేకాకుండా డైలాగ్స్ రికార్డ్ చేయకుండా ఒట్టి టేప్ రికార్డుల్లో రికార్డ్ చేసి డైరెక్ట్గా డబ్బింగ్కి తీసుకెళ్తాం. 28 రోజుల్లో ఆ సినిమా పూర్తి చేయటం. అప్పటికే ఒక చరిత్ర. జయసుధ అద్భుతమైన నటన, గుమ్మడి గారి అద్భుతమైన నటన, మురళీమోహన్ చలాకీతనం, అన్ని పాటలు సూపర్ హిట్ అయినాయి. ఆ రోజుల్లో తెలుగు పత్రికలందరూ సినీ ఆకాశంలో కొత్త రాఘవేంద్రరావు దర్శకుడుగా నేను రాసినప్పుడు ఫస్ట్ టైం పేపర్లో చూసినప్పుడు నేనే కాదు, మా ఫాదరు అండ్ సినిమా ఫీల్డ్లో ఉన్న అందరూ చాలా ప్రశంసించి చాలా గొప్పగా మెచ్చుకున్నారు. అందులో జయసుధ అద్భుతమైన నటన. గుమ్మడి గారు ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసి నటించాడు. అంతేకాకుండా చలాకీగా మురళీమోహన్, జయసుధ పాటలు అన్నీ ఆ సినిమా విజయానికి తోడయ్యాయి. మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఆనందపడ్డారు. దట్ ఈస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఇప్పటికీ నేను చెప్పే డైరెక్షన్ క్లాస్లో జ్యోతి సినిమాలో ఉన్న సీన్సే ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది ఒరిజినల్ లొకేషన్ తీయబట్టి న్యాచురల్ లైట్లో ఎలా తీసామో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి జ్యోతి సినిమానే ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఈ 50 ఏళ్ళ జర్నీలో జ్యోతి గురించి గుర్తు చేసుకోవటం నాకు ఎంతో ఆనందంగా. అందులో హైలైట్స్ మొత్తం ఒరిజినల్ లొకేషన్స్లో విన్సెంట్ గారి కెమెరా వర్క్, చక్రవర్తి సంగీతం, సత్యానంద్ మాటలు అన్నీ ఆ సినిమా విజయానికి కారణమయ్యాయి.